వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కంప్యూటర్ యొక్క క్లాసిఫికేషన్ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ యొక్క క్లాసిఫికేషన్స్ అంటే ఏంటి అంటే, కంప్యూటర్ని మనం బేస్డ్ ఆన్ సైజ్, బేస్డ్ ఆన్ టైప్, బేస్డ్ ఆన్ పర్పస్ ప్రకారం 3 కేటగిరీస్గా మనం దీన్ని డివైడ్ చేసాం. అందులో ఫస్ట్ బేస్డ్ ఆన్ సైజ్. బేస్డ్ ఆన్ సైజ్ అంటే ఏంటంటే, దీని యొక్క ఫంక్షనాలిటీని మరియు ఒక ఫిజికల్ సైజ్ని బేస్ చేసుకొని దీన్ని కూడా మనం 4 కేటగిరీస్గా మళ్ళీ డివైడ్ చేసుకున్నాం. అవేంటి అంటే సూపర్ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, మినీ కంప్యూటర్ అండ్ మైక్రో కంప్యూటర్. ఈ 4 కేటగిరీస్ని మనం క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సూపర్ కంప్యూటర్. సూపర్ కంప్యూటర్ అంటే ఏంటంటే, ఇది సూపర్ కంప్యూటర్ అనేది చాలా లార్జెస్ట్, ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎక్స్పెన్సివ్ అమాంగ్ డిజిటల్ కంప్యూటర్స్. నార్మల్గా ఇప్పుడు యూజ్ చేస్తున్న కంప్యూటర్లకు అన్నిటితో పోలిస్తే ఇది చాలా లాంగెస్ట్గా ఉంటుంది అండ్ ఫాస్టెస్ట్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఎందుకు ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది అంటే, దీంట్లో మల్టిపుల్ ప్రాసెసర్లు ఉంటాయి. సో మల్టిపుల్ ప్రాసెసర్లు అనేవి ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని యాక్సెస్ చేసుకొని ఇండివిజువల్గా వర్క్ అవ్వటం వల్ల ఎట్ ఏ టైం ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో అందువల్ల ఇవి చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంటాయి. దీన్ని 1960లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు దీన్ని కనుగొనడం జరిగింది. ఓకే, దీన్ని మనం కెమికల్, ఎలక్ట్రానిక్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీస్లో దీన్ని నార్మల్గా యూజ్ చేస్తుంటాం. అలాగే వెదర్ ఫోర్కాస్టింగ్లో కూడా వీటిని మనం యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఫేమస్ సూపర్ కంప్యూటర్స్ ఇక్కడ చూద్దాం. ఒకటి జాగ్వార్, నెబ్యులా, రోడ్ రన్నర్, క్రాకెన్ లాంటివి కొన్ని నార్మల్గా ఎగ్జాంపుల్స్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ అనమాట. సో మనం నార్మల్గా సూపర్ కంప్యూటర్ని చూసినట్టయితే ఇది వన్ ఆఫ్ ద సూపర్ కంప్యూటర్. ఇలాంటి చాలా టైప్స్ ఉంటాయి, అవి వాటి యొక్క పర్పస్ని బేస్ అయ్యి తయారు చేయబడతాయి. ఓకే, దాని తర్వాత మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్ అంటే ఏంటంటే, సో ఇది చాలా హై పర్ఫార్మెన్స్ అనమాట. ఓకే, మిగతా కంప్యూటర్తో పోలిస్తే, ఎందుకంటే దీంట్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమొరీ ఉంటుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రాసెసర్లు ఉంటాయి. సో ఇవేం చేస్తాయి అంటే బిలియన్స్ ఆఫ్ సింపుల్ క్యాల్కులేషన్స్ని, ట్రాన్సాక్షన్స్ని రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తుంటాయి. సో ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్తో వచ్చిన చిక్ ఏంటంటే, సో నార్మల్గా ఇవి కమర్షియల్ డేటాబేస్లో, ట్రాన్సాక్షన్ సర్వర్స్లో అండ్ అప్లికేషన్స్లో యూజ్ చేసేటప్పుడు మనం రెసిలియన్సీ అండ్ సెక్యూరిటీ అండ్ ఎజిలిటీ, సో ఈ మూడింటిని పాటించాలి. రెసిలియన్సీ అంటే ఏంటంటే, నార్మల్గా డేటా అనేది పోయిందనుకోండి, సో దాన్ని క్విక్గా యాక్సెస్ చేయగలగటం. సెక్యూరిటీ అండ్ ఎజిలిటీ అంటే ఏంటంటే షార్ప్గా వర్క్ అవ్వాలి. ఈ 3 కేటగిరీస్ని కన్సిడర్ చేసినప్పుడు మాత్రమే ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ని కమర్షియల్ డేటాబేస్లో, ట్రాన్సాక్షన్ సర్వర్స్లో అండ్ అప్లికేషన్స్లో మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి అల్మరా లాగా ఆకారం ఉంది కదా, సో ఇది IBM యొక్క మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనమాట. ఓకే, దాని తర్వాత మినీ కంప్యూటర్ అంటే ఏంటంటే, మినీ కంప్యూటర్ చాలా నార్మల్గా పేరులోనే ఉంది. సో మినీ కంప్యూటర్ అనే, సో ఇది ఏంటంటే 1960లో స్టార్ట్ అయింది. దీన్ని డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. సో సిరీస్ ఏంటంటే PDP-8 అనే ఒక మినీ కంప్యూటర్ని 1960 నుంచి 1968 మధ్యలో దీన్ని రిలీజ్ చేశారు. సో ఇది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ లాగానే ఉంటుంది, బట్ ఇది ఎలా ఉంటుందంటే, ఇందులో మల్టీ యూజర్ అండ్ జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అనమాట. సో మల్టీ యూజర్ అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. సో ఇంకోటి ఏంటంటే జనరల్ పర్పస్లో కూడా దీన్ని ఈ మినీ కంప్యూటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ మెయిన్ ఫ్రేమ్స్ అండ్ మినీ కంప్యూటర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇవి చాలా స్లోగా వర్క్ అవుతుంటాయి. ఇది మినీ కంప్యూటర్ అనేది ఒకే టాస్క్ని మెయిన్ ఫ్రేమ్కి, మినీ కంప్యూటర్కి ఒకేసారి ఇచ్చినా కూడా, సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్తో పోలిస్తే మినీ కంప్యూటర్ అనేది కొంచెం స్లోగా వర్క్ అవుతుంది. సో దీని యొక్క ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఏంటంటే PDP. ఓకే, మినీ కంప్యూటర్ అనేది నార్మల్గా ఇమేజ్ రూపంలో ఉంటుంది. ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే మైక్రో కంప్యూటర్ అంటే నార్మల్గా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ప్రతి కంప్యూటర్ కూడా మైక్రో కంప్యూటర్ కిందకే వస్తుంది. సో మైక్రో కంప్యూటర్ ఈజ్ కామన్లీ యూజ్డ్ కంప్యూటర్. సో దట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఎట్ హోమ్స్, స్కూల్స్, బ్యాంక్స్, ఆఫీసులలో వీటిని విరివిగా యూజ్ చేస్తుంటాం. ఓకే, ఇవి ఏంటంటే ఇవి చాలా స్మాల్గా ఉంటాయి, లో కాస్ట్లో ఉంటాయి. వీటిని నార్మల్గా ఎక్కడికంటే అక్కడికి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
సో నార్మల్గా మనం దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో ఉంటాయి ఇవి. ఒకటే డెస్క్టాప్ కంప్యూటర్, ఇంకోటి పోర్టబుల్ కంప్యూటర్ అనమాట. ఓకే, నార్మల్గా ఈ మైక్రో కంప్యూటర్లో కూడా ఒక స్టోరేజ్ యూనిట్ ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ డివైజులు ఉంటాయి, సింగిల్ మైక్రో ప్రాసెసర్ ఉంటుంది, సింగిల్ మైక్రో ప్రాసెసర్. ఓకే, దీంట్లో మనం అనుకున్నట్టు 2 కైండ్ ఆఫ్ కేటగిరీస్గా దీన్ని డివైడ్ చేసుకున్నాం. ఒకటే డెస్క్టాప్, ఇంకోటి పోర్టబుల్ కంప్యూటర్స్. ఓకే, డెస్క్టాప్ అండ్ పోర్టబుల్ కంప్యూటర్ గురించి ఇప్పుడు ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకుందాం. ఏంటంటే డెస్క్టాప్ కంప్యూటర్ అంటే ఏంటంటే ఇది నార్మల్గా దీన్ని ఇంకో విధంగా ఎలా పిలుస్తాం అంటే పర్సనల్ కంప్యూటర్ అని పిలుస్తాం. సో ఇది దీంట్లో ఏంటంటే ఒక CPU ఉంటుంది, ఒక కీబోర్డ్, ఒక మౌస్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజ్ ఉంటాయి. సో ఇందులో ఒక మెయిన్ మెమరీ ఉంటుంది, సెకండరీ స్టోరేజ్ డివైజ్ ఉంటుంది. ఓకే, నార్మల్గా హార్డ్ డ్రైవ్ ఉంటుంది, ఆప్టికల్ డ్రైవ్ ఉంటుంది, పవర్ సప్లై యూనిట్ ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఒక ఇంట్లో ఒక చిన్న గదిలో ఏదైనా ప్లేస్లో అమర్చుకోవచ్చు అనమాట, ఒక పర్టికులర్ ప్లేస్లో అమర్చుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే IBM, యాపిల్, డెల్, ఇలాంటివి వీటి యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట, నార్మల్గా యూజ్ చేసే డెస్క్టాప్ కంప్యూటర్స్. ఓకే, పోర్టబుల్ కంప్యూటర్ ఏంటంటే ఇది డెస్క్టాప్లా కాదు. డెస్క్టాప్ అంటే ఏంటంటే నార్మల్గా ఒక పర్టికులర్ కంప్యూటర్ సిస్టమ్ని ఒక ప్లేస్లో అమర్చాలి, ఇంకా దానికి పక్కకు జరిపేది ఉండదు. ఓకే, ఇక్కడ ఈ పోర్టబుల్ కంప్యూటర్ అంటే ఏంటంటే ఇది ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఇండివిజువల్గా. ఓకే, ఇండివిజువల్గా మనం ఎక్కడికైనా దీన్ని క్యారీ చేసుకోవచ్చు, దీనికి ఎక్కడికైనా పట్టుకొని పోవచ్చు అనమాట. సో ల్యాప్టాప్స్ ఉన్నాయి అనుకోండి, ల్యాప్టాప్ అనేది వన్ ఆఫ్ ద పోర్టబుల్ కంప్యూటర్ అనమాట. సో అలా మొబైల్ ఫోన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మైక్రో కంప్యూటర్ అండ్ పోర్టబుల్ కంప్యూటర్. ఓకే, సో ఇలా వీటిని ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం సైజుని బేస్ చేసుకొని ఎలా కంప్యూటర్ని కేటగరైజ్ చేసామో చూసాం. ఇప్పుడు ఇక్కడ మనం టైప్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ 3 కైండ్ ఆఫ్ కంప్యూటర్స్గా దీన్ని కేటగరైజ్ చేసాం. అవేంటి అంటే ఎనలాగ్ అండ్ డిజిటల్ అండ్ హైబ్రిడ్ కంప్యూటర్. ఓకే, సో అందులో ఫస్ట్ది ఎనలాగ్ కంప్యూటర్ అంటే ఏంటంటే ఇది కంటిన్యూస్ డేటాని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం దీన్ని. ఎక్కడైతే డేటా అనేది కంటిన్యూస్గా ఒక ఫ్లో అవుతుందో డేటా అనేది అక్కడ ఈ కంప్యూటర్స్ని యూజ్ చేసుకొని దాన్ని మెజర్ చేస్తాం అనమాట. సో ఇది దేనిలలో యూజ్ చేస్తామంటే వోల్టేజ్ని మెజర్ చేయటం కానీ, ప్రెషర్ని, ఎలక్ట్రిక్ కరెంట్ని, టెంపరేచర్ని, దీన్ని మెజర్ చేయడానికి మనం అనలాగ్ కంప్యూటర్స్ని విరివిగా యూజ్ చేస్తుంటాం. ఇవి అనలాగ్ కంప్యూటర్స్ ఏం చేస్తుంటాయి అంటే కన్వర్ట్ దెమ్ ఇంటూ డిజిట్స్. అనలాగ్ కంప్యూటర్లో వచ్చిన డేటాని మెజర్ చేసి దాన్ని డిజిట్స్లోకి కన్వర్ట్ చేస్తాయి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు మెజర్ అండ్ పర్ఫామ్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. ఇవి మెజర్ చేయడంతో పాటు అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేయడానికి కూడా వీటిని యూజ్ చేస్తుంటాం. ఓకే, ఇది అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ని మెజర్ చేయడానికి. ఈ అనలాగ్ కంప్యూటర్స్ అనేవి స్టోర్ చేసుకోవు స్టాటిస్టిక్స్ని, అవి ఏవైతే మెజర్ చేశాయో వాటిని ఇవి స్టోర్ చేసుకోవన్నమాట. ఓకే, ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే నార్మల్గా వీటిని ఫీల్డ్స్ ఆఫ్ టెక్నాలజీలో, సైన్స్లో, రీసెర్చ్లో, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఈ అనలాగ్ కంప్యూటర్ని నార్మల్గా యూజ్ చేస్తుంటాం. ఈ అనలాగ్ కంప్యూటర్ అనేది నార్మల్గా పెట్రోల్ పంప్లో మనం నార్మల్గా ఒక పెట్రోల్ పంప్ను ఎలా యూజ్ చేస్తామంటే పెట్రోల్ అనేది ఫ్లో అవుతుంది కదా. సో ఫ్లో అవుతున్నప్పుడు ఏం చేస్తుంది, దాని ఫ్లోని మెజర్ చేసి అవి ఎన్ని లీటర్లుగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో నార్మల్గా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అనలాగ్ కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనడానికి. ఓకే, సో నార్మల్గా అనలాగ్ కంప్యూటర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వెహికల్స్లోని స్పీడ్ మీటర్స్. ఓకే, స్పీడోమీటర్స్ ఉంటాయి కదా, స్పీడోమీటర్స్ని కూడా మనం ఈ అనలాగ్ కంప్యూటర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి నార్మల్గా ఎక్సలేటర్ ఇస్తున్నప్పుడు సో అది వాటి యొక్క చేంజెస్ని బేస్ చేసుకుని ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేదాన్ని మనకి తెలియజేస్తుంటాయి. ఇంకోటి వోల్ట్ మీటర్. ఓకే, ఇవి నార్మల్గా ఎగ్జాంపుల్స్ ఆఫ్ అనలాగ్ కంప్యూటర్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది వోల్ట్ మీటర్ అనమాట. సో ఇక్కడ మనం ఇవి మామూలుగా మనం హాస్పిటల్లో చూస్తుంటాం, హార్ట్ పల్స్ని మెజర్ చేస్తుంటాయి, వాటి యొక్క ఫ్లక్చుయేషన్స్ని యూజ్ చేసుకొని ఎలా హార్ట్ బీట్ అనేది కంటిన్యూస్గా వస్తుంది కదా, కంటిన్యూస్గా హార్ట్ బీట్ అనేది జరుగుతున్నప్పుడు ఆ హార్ట్ బీట్ అనేది ఎలా అంటే దాని యొక్క హార్ట్ బీట్ని ఎలా మెజర్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇది స్పీడోమీటర్. మనం యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు నార్మల్గా అది ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది ఈ స్పీడోమీటర్ని బేస్ చేసుకుని మనం చెప్పగలుగుతాం.
నెక్స్ట్ థింగ్ ఏంటంటే డిజిటల్ కంప్యూటర్. డిజిటల్ కంప్యూటర్ ఏంటంటే ఇది దీనిలో పేరులోనే ఉంది, ఇదేంటంటే డిజిటల్ కాంపోనెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. లైక్ లెటర్స్ కానీ, న్యూమరికల్ డేటా కానీ, అండ్ లైక్ స్పెషల్ సింబల్స్ని కానీ యూజ్ చేసుకుని ఇవి టాస్క్ని పర్ఫామ్ చేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే బైనరీ సిస్టమ్ని యూజ్ చేసుకుంటాయి. బైనరీ సిస్టమ్ మీన్స్ జీరోస్ అండ్ వన్స్ క్యాలిక్యులేషన్స్లో. ఓకే, ఇవి చాలా స్పీడ్గా వర్క్ అవుతుంటాయి. ఓకే, దీని యొక్క క్యాలిక్యులేషన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ ఇవేం చేస్తుంటాయంటే నార్మల్గా అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంటాయి. లైక్ ఏంటి, ఎడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ. ఓకే, ఇలాంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ని ఇవి పర్ఫామ్ చేస్తుంటాయి. ఓకే, ఈ రోజుల్లో మనం నార్మల్గా యూజ్ చేసే ప్రతిదీ, మార్కెట్లో ఉన్న ప్రతిదీ డిజిటల్ కంప్యూటర్ని బేస్ అయి ఉన్నాయి. ఓకే, ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం యూజ్ చేసే ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ, ఇవన్నీ కూడా డిజిటల్ కంప్యూటర్స్ కిందకి వస్తాయి. ఓకే, నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ డెస్క్టాప్ కంప్యూటర్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, ఇవన్నీ డిజిటల్ కంప్యూటర్స్కి మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఇవి నార్మల్గా డిజిటల్ కంప్యూటర్స్ అనమాట. ఓకే, తర్వాత హైబ్రిడ్ కంప్యూటర్. హైబ్రిడ్ కంప్యూటర్ అంటే ఏంటంటే నార్మల్గా ఇవి డిజిటల్ అండ్ అనలాగ్ కంప్యూటర్ యొక్క రెండు యొక్క ప్రాపర్టీస్ని కంబైన్డ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం హైబ్రిడ్ కంప్యూటర్ అంటాం. సో నార్మల్గా హైబ్రిడ్ కంప్యూటర్ అంటే ఈ రెండు ప్రాపర్టీస్ని కంబైన్ చేసుకోవటం వల్ల ఇవి చాలా పవర్ఫుల్గా, చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంటాయి. ఇవి చాలా కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, ఎందుకంటే ఇవి రెండు అంటే హైబ్రిడ్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే నార్మల్గా డిజిటల్ కంప్యూటర్ చేసే వర్క్ని నెక్స్ట్ అనలాగ్ కంప్యూటర్ చేసే రెండు వర్క్ని కంబైన్ చేసి వర్క్ చేస్తుంది. కాబట్టి రెండు టాస్క్ని, రెండు ఫంక్షన్స్ని ఎట్ ఏ టైం అది దీన్ని పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి నార్మల్గా దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే గ్యాసోలిన్ పంప్ అనేది ఒక హైబ్రిడ్ కంప్యూటర్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ గ్యాసోలిన్ పంప్ని ఏం చేస్తున్నాం అంటే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, పెట్రోల్ బంక్లో మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒక అమౌంట్ ఆఫ్ ఒక ఫ్లో అనేది పెట్రోల్ ఫ్లో అనేది జరుగుతున్నప్పుడు ఆ ఫ్లోని మెజర్ చేసి అది ఎంత అమౌంట్ ఆఫ్ పెట్రోల్ అనేది బయటికి వెళ్ళింది, సో దాన్ని బట్టి దానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది మెజర్ చేసి చెప్తుంది అనమాట. సో ఇలాంటి క్రిటికల్ టాస్క్ని ఈ హైబ్రిడ్ కంప్యూటర్ అనేది చేస్తుంది. ఈ హైబ్రిడ్ కంప్యూటర్ అనేది ఈ రెండు ఏదైతే అనలాగ్ అండ్ డిజిటల్ యొక్క రెండు ప్రాపర్టీస్ని, రెండు ఫంక్షనాలిటీస్ని కలిగి ఉంటుంది. కాబట్టి సో ఇది చాలా ఎఫెక్టివ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఓకే, ఇంకోటి బేస్డ్ ఆన్ పర్పస్. ఇందాక మనం ఫస్ట్లో చూసింది ఏంటంటే బేస్డ్ ఆన్ సైజ్, బేస్డ్ ఆన్ టైప్, ఇది బేస్డ్ ఆన్ పర్పస్. ఇది టూ టైప్స్ ఆఫ్ పర్పస్ని దీని యొక్క పర్పస్ని బేస్ చేసుకొని టూ కేటగిరీస్ మనం డివైడ్ చేసుకున్నాం. ఏంటిదంటే అది ఒకటేమో జనరల్ పర్పస్, ఇంకోటి స్పెషల్ పర్పస్. జనరల్ పర్పస్ ఏంటంటే నార్మల్గా మనం డైలీ యూజ్ చేసే పర్పస్లు అనమాట. లైక్ అప్లికేషన్స్లో కానీ, లేకపోతే ఆఫీస్లో కానీ, ఇలాంటి డిఫరెంట్ ప్లేస్లలో మనం జనరల్గా యూజ్ చేసే కంప్యూటర్స్ అనమాట, జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అనేవి. ఇంకోటి స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్. స్పెషల్ పర్పస్ కంప్యూటర్ అంటే స్పెసిఫిక్ జాబ్స్ కోసం వీటిని యూజ్ చేస్తాం. లైక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్లో యూజ్ చేస్తుంటాం, లేకపోతే నెక్స్ట్ ఆటోమొబైల్స్లో వీటిని యూజ్ చేస్తుంటాం. అంటే స్పెషల్ వర్క్లో, అంటే స్పెషల్ టాస్క్ని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సినప్పుడు, లేకుంటే స్పెషల్ జాబ్స్ చేయాల్సినప్పుడు, సో ఆ స్పెషల్ పర్పస్లో మనం ఈ స్పెషల్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తుంటాం. ఓకే, వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.